హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో వంకాయ బఠానీ కర్రీ చేద్దామండి. ఈ కర్రీ చాలా బాగుంటుంది. పల్లెటూరులో అయితే ఎక్కువగా ఫంక్షన్లలో చేస్తారండి ఈ కర్రీని అయితే. ఇప్పటికీ పల్లెటూరులో ఫంక్షన్లో ఈ కర్రీ అయితే చేస్తారండి. టేస్టీగా కూడా ఉంటుంది. ఇది దేనిలోకైనా బాగుంటుంది. మరి ఈ కర్రీని అయితే ప్రిపేర్ చేసేద్దామండి. సో స్కిప్ చేయకుండా వీడియోనైతే చూసేయండి. దీనికోసం అయితే ముందుగా బఠానీను నానబెట్టుకోవాలి. తరువాత రోజు కర్రీ చేయాలంటే ముందు రోజు నైటే ఈ బఠానీలని నానబెట్టుకోవాలి. ఇక్కడైతే 1 కప్పు వరకు బఠానీలను తీసుకున్నాను. ఈ నైట్ అంతా నానబెట్టుకున్న బఠానీలను కుక్కర్లో వేసి తగినన్ని వాటర్ వేసి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ బఠానీ ఉడికేలోగా వెజిటేబుల్స్ని అయితే కట్ చేసుకుందామండి. దీనికోసమైతే ఇక్కడ నేను పెద్ద వంకాయలను 2 వరకు తీసుకున్నాను. అలాగే 2 బంగాళదుంపలను, అలాగే 2 టమోటాలను తీసుకున్నానండి. ఇవి ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా చిన్న చిన్న పీసెస్లుగా కట్ చేసుకోవాలి. వంకాయలను ఉప్పు వేసిన నీటిలో కట్ చేసి వేయాలండి. ఇలా ఉప్పు నీటిలో వేయటం వలన వంకాయలు నల్లబడకుండా ఉంటాయి. తరువాత బంగాళదుంపలను చెక్కు తీసి వంకాయలు సైజులో కట్ చేసుకున్నాము. అదే సైజులో బంగాళదుంపలను కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడైతే చిన్న బంగాళదుంపలను 2 తీసుకున్నానండి. తరువాత 2 టమాటాలను కూడా చిన్న చిన్న పీసెస్లుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే మీడియం సైజు 1 ఉల్లిపాయను, 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా మన ఛానల్లో గుత్తి వంకాయ కర్రీ, అలాగే వంకాయ ఇన్స్టంట్ పికిల్ అయితే ఉందండి. మీకు ఫ్రీ టైం దొరికినప్పుడు ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వెజిటేబుల్స్ కట్ చేసేలోన బఠానీలు అయితే కుక్ అయ్యేవి. ఇప్పుడైతే కర్రీని ప్రిపేర్ చేద్దామండి. దీనికోసం అయితే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి 1 స్పూన్ వరకు ఆయిల్ వేయాలి. ఈ కర్రీకి ఎక్కువగా ఆయిల్ కూడా అవసరం లేదండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో 1 స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఆవాలు వేసి తరువాత దీనిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని వేసి ఉల్లిపాయలు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తరువాత దీనిలో 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి. తరువాత అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తరువాత ముందుగా ఉడికించుకున్న బఠానీలను వేయాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న వంకాయ, బంగాళదుంపలను కూడా వేసి ఇవన్నీ ఒకసారి మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఈ వంకాయలు వేసిన తరువాత స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచాలండి, లేదంటే వంకాయలు నల్లబడిపోతాయి. తరువాత దీనిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలను వేయాలి. ఇలా వేసిన తర్వాత దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే పసుపు, అలాగే టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. అలాగే దీనిలో 1 స్పూన్ వరకు ధనియాల పౌడర్ను వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత ఇవన్నీ ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. తరువాత దీనిపైన మూత పెట్టి ఈ వెజిటేబుల్స్ను మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి. చూడండి, టమోటాలు మగ్గి వాటర్ అయితే వచ్చింది. ఇలా మగ్గిన తర్వాత దీనిలో వెజిటేబుల్స్ అన్నీ మునిగేంత వరకు నీరు వేసి మూత పెట్టి ఈ కర్రీని మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ కర్రీ అయితే తొందరగా అవుతుందండి. 10 నిమిషాలు ఉడికించుకున్న తరువాత చూడండి, వంకాయలు, బంగాళదుంపలు అయితే కుక్ అయ్యావి. చూడండి, ఇలా వాటర్ అంతా దగ్గర పడి కర్రీ అయితే రెడీ అయ్యింది. ఈ కర్రీ అయితే రైస్లోకి, చపాతీలోకి, ఉప్మాలోకి, చివరకు ఇడ్లీతో కూడా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్.